శ్రీనివాస్ ఇక్కడ రిలే నిరాహార దీక్షలో కూర్చుంటున్నారు. గత 12 రోజులుగా జిల్లాలో జరుగుతున్న ఆందోళనలో భాగంగా వివిధ రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఆందోళన కొనసాగించింది. ఈ రోజు దీక్షలో కూర్చుంటున్నట్టు వీళ్ళకి మద్దతు తెలపడానికి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దీక్షా ప్రాంగణంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వీళ్ళు దీక్షకు కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే 12 రోజులుగా పూర్తి స్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది, ర్యాలీలు నిర్వహించింది, అదేవిధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఒకే ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ తో ఈ రోజు ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీక్షలో కూర్చుంటున్నారు. మనం చూస్తున్నాము మొత్తం ఇప్పుడు బెడకోట శ్రీకాంత్ రెడ్డి వచ్చారు, అదేవిధంగా మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి వచ్చారు. వీళ్ళందరూ మద్దతు తెలపడం కోసం జిల్లా వ్యాప్తంగా డిసిసిబి చైర్మన్ తిరుపతి రెడ్డి, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ కానీ ఇతర ప్రధానమైనటువంటి నాయకులు, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమం జిల్లా కన్వీనర్ సురేష్ బాబుతో సహా అందరూ ఇక్కడికి వచ్చి ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరి కాసేపట్లో ఆమరణ నిరాహార దీక్ష గడికోట శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అందరూ కూడా దీక్ష కూర్చోబోతున్నారు. మీరు చూస్తున్నారు జిల్లా కన్వీనర్ సురేష్ బాబు మాట్లాడుతున్నారు. మన జిల్లాలో కూడా దగ్గర 5-6 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా సమయకాలంగా ఆమరణ దీక్ష చేసే ముందు వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు ఆమరణ దీక్ష చేస్తున్న మన మాజీ మేయర్ కమలాపురం ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అలాగే ఈరోజు దీక్ష చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి గారిని, అలాగే సెంట్రల్ మెంబర్ వైఎస్ఆర్ పాండురంగారెడ్డిని, మైనార్టీ లీడర్ హఫీజుల్లాను కూడా ముందుకు వచ్చి కూర్చోవలసి కోరుతున్నా. మిగతా ఎన్ని ఉన్నామా? అలాగే హఫీజ్ కూర్చోవాలి. సంపత్ కూడా ఈరోజు దీక్ష చేపడుతున్నారు. ఆ పక్కన